నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం స్విట్జర్లాండ్ గురించి అనాలిసిస్ చేద్దాం. సో, ఈ కంపెనీ ఏంటంటే మెయిన్‌లీ విండ్ టర్బైన్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కంపెనీ వెబ్‌సైట్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవర్ 29 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళున్నారు. అండ్ ఇప్పటికి 13,000కి పైనే వీళ్ళేం చేశారంటే విండ్ టర్బైన్ జనరేటర్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వీళ్ళకి 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ టవర్ హైట్స్ అండ్ వాటి యొక్క వింగ్స్ యొక్క డయామీటర్‌ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు. అండ్ వీళ్ళొచ్చేసి ఇప్పటికి ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోస్ అయితే వీళ్ళకున్నాయో. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి వీళ్ళకి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు S144, S133 అండ్ S120 అండ్ క్లాసిక్ ఫ్లీట్ అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి వీళ్ళు మెన్షన్ చేసినట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాటి యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ ఏంటంటే మనం ఆర్డర్ ఇస్తే వీళ్ళు విండ్ విండ్ జనరేటర్స్‌ని తయారు చేసి ఇస్తారనమాట. వీళ్ళకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! 13 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి మనం హిస్టరీ చూసుకున్నట్లయితే 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు హిస్టరీలో మీరిక్కడ చూసుకోవచ్చు కీ మైల్ స్టోన్స్ ఇన్ స్విట్జర్లాండ్ జర్నీలో 1995లో స్విట్జర్లాండ్ ఈస్ బోర్న్ అంటే అప్పటినుంచి తులసి తంటి గారైతే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫౌండర్ ఆయనే అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆయన లేరు. చాలా మైల్ స్టోన్స్ అయితే దాటుకుంటూ వచ్చారు. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే చాలా పేటెంట్స్ కానివ్వండి, అచీవ్‌మెంట్స్ అయితే వీళ్ళు సాధించడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ ఉన్నది కాస్త నేను కాంబినేషన్ మొత్తం ఒకే చోట అడగడం జరిగింది. అండ్ మీరిక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. సో, 1995లో వచ్చేసి స్విట్జర్లాండ్ ఎనర్జీని ఫౌండ్ చేశారు. అండ్ అప్పుడప్పుడే ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి అడుగులైతే స్టార్ట్ అయ్యాయి. అండ్ 2004లో వీళ్ళకి 1000 మెగావాట్ కెపాసిటీ ఆఫ్ మేజర్ సేల్స్ అయితే జరగడం జరిగింది. ఇక్కడేం జరిగిందంటే అదే విధంగా రీపేమెంట్ ఆఫ్ ఇనిషియల్ డెబ్ట్స్ ఫ్రమ్ ఎర్లీ ఆపరేషన్స్. ఆళ్ళకేంటంటే డెబ్ట్స్ ఉంటాయి గదా! సో, వీటి వల్ల ఈ సేల్స్ వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి పేమెంట్స్ అనేవి ఎవరి దగ్గరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళకి రీపేమెంట్స్ అనేవి చేసేయడం స్టార్ట్ చేశారు. అండ్ 2006లో 1000 కాస్త వితిన్ 2 ఇయర్స్‌లో 2000 మెగావాట్స్ అయితే ఎళ్ళింది. సో, వీళ్ళేం చేశారంటే అండ్ విండ్ ఎనర్జీ సెక్టార్ అనేది అప్పుడప్పుడే బూమ్ అవుతుంది కాబట్టి వీళ్ళకొకటి అర్థమైంది. సో, మనం కూడా ఎందుకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ అనేది పెట్టకూడదని చెప్పేసి ఆర్&డి టీమ్ అయితే టర్బైన్ టెక్నాలజీలో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయడం జరిగింది. 2008లో వచ్చేసి బికమ్ వన్ ఆఫ్ ద లీడింగ్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్ అయితే అయ్యారు. అండ్ ఆల్ డెబ్ట్స్ పేడ్ చేసేయడం అయితే జరిగింది ర్యాపిడ్ ఎక్స్‌పాన్షన్ కోసం. అండ్ 2010లో చూసుకున్నట్లయితే ఒక ఆర్ఈ పవర్ సిస్టమ్స్ అనే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. వీళ్ళు చూసుకోవచ్చు సిగ్నిఫికెంట్ క్యాపిటల్ ఔట్‌లే ఫర్ ద అక్విజిషన్. వీళ్ళేం చేశారంటే ఎక్కువ మొత్తంలో డబ్బులనైతే యూజ్ చేయడం జరిగింది. ఆ కంపెనీని అక్వైర్ చేయడం కోసం. అండ్ 2013లో చూసుకున్నట్లయితే 3000 మెగావాట్స్ మార్క్స్‌ని రీచ్ అయిపోయారు. సో, మళ్ళీ ఏం చేశారంటే ఆర్&డి డిపార్ట్‌మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఎక్స్‌పాన్షన్ కోసం ట్రై చేశారు. అండ్ 2015లో సోలార్ ఎనర్జీ మార్కెట్‌లోకి గూడా వచ్చారన్నమాట. అలాంగ్ సైడ్ ఆఫ్ విండ్. అండ్ వీళ్ళేం చేశారంటే రీస్ట్రక్చర్డ్ డెబ్ట్ ప్రీపేమెంట్స్ అండ్ నెగోషియేషన్స్ విత్ లెండర్స్. వీళ్ళేం చేశారంటే మనకి స్విట్జర్లాండ్‌కి అప్పులున్నట్లు తెలుసు కదా! ఎవరైతే లెండర్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి అప్పులిచ్చారో వాళ్ళతో డిస్కషన్స్ చేశారు. ఏమని మీరు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి. అండ్ మేము లెట్స్ సే 10 ఇయర్స్ పే చేస్తాం మీ డెబ్ట్ అంటే 10 ఇయర్స్ ఇన్ 15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ అలా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వచ్చారు. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మంత్లీ ఆర్ ఇయర్‌లీ కట్టాల్సిన ఈఎంఐ ఏదైతే ఉందో అదంతా తగ్గడం స్టార్ట్ అయింది. సో, దానివల్ల ఏమైందంటే కంపెనీ ఆపరేషన్స్‌కి జనరేట్ అయ్యే ప్రాఫిట్స్‌కి అండ్ వాళ్ళు పే చేయాల్సిన డెబ్ట్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఈజ్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రకారం వీళ్ళు మూవ్ అవ్వడం జరిగింది. అండ్ 2017లో చూసుకోవచ్చు ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ అండ్ పేమెంట్స్ మేడ్ ఫర్ ఆప్టిమైజింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇక్కడేం చేశారంటే ప్రొడక్షన్ ప్రాసెస్‌ని ఆప్టిమైజ్ చేయడం కోసం పేమెంట్స్ అనేవి లైక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయడం జరిగింది. వీళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ 2019లో వచ్చేసి న్యూ టర్బైన్ మోడల్స్‌ని హయ్యర్ ఎఫిషియన్సీతో రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి కీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ టువర్డ్స్ ఇన్నోవేషన్. ఇక్కడేం చెప్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, రైట్ సైడ్ వచ్చేసి
దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ అనమాట. 2021లో చూసుకుంటే స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ గ్లోబల్ ప్రెజెన్స్ అనమాట. అంటే డిఫరెంట్ కంపెనీస్‌తో పార్ట్నర్‌షిప్‌గా కొలాబరేషన్ అయ్యి వీళ్ళేం చేస్తారంటే గ్లోబల్ లీడర్‌గా ఎదగడం కోసం ట్రై చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడొచ్చేసి కంటిన్యూడ్ పేమెంట్స్ టువర్డ్స్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ ఎఫర్ట్స్ అనమాట. సో, ఆల్రెడీ అప్పులున్నాయి కదా! ఇట్లాగా వాళ్ళేంటంటే డిఫరెంట్ పార్ట్నర్‌షిప్స్ కొలాబరేట్ అయిపోయి ఇంకా ఎక్కువ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ వస్తున్నారనమాట. అండ్ 2022లో రెన్యూడ్ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ అండ్ నెట్ జీరో టార్గెట్స్. కంప్లీట్‌గా మనకు అర్థమైంది కదా! అంటే సింపుల్‌గా చెప్పాలంటే క్లీన్ ఎనర్జీ అన్నట్టు. పేమెంట్స్ మేడ్ టువర్డ్స్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్. అసలు నాకెంత బాగా నచ్చిందంటే ఫస్ట్ టైమ్ వచ్చేసి వాళ్ళెప్పుడైతే సేల్స్ చేయడం స్టార్ట్ అయిందో, అప్పుడు అప్పులు తీర్చడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా సేల్స్ జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే, ఆర్&డి మీద ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా డబ్బులొస్తున్నప్పుడు ఏం చేశారంటే, కీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ టువర్డ్స్ ఇన్నోవేషన్‌గా పెట్టుకున్నారు ఇన్వెస్ట్‌మెంట్స్‌ని. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్‌తో కొలాబరేట్ అయినప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ అప్పుల్ని తీర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సస్టైనబుల్ వేలో ఎళ్దామని జెప్పేసి దాంట్లో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు. 2023లో చూసుకున్నప్పుడు ఇంకా ఎక్స్‌పాన్షన్ ఆఫ్ సర్వీస్ ఆఫరింగ్స్ అండ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో. సెటిల్డ్ ఔట్‌స్టాండింగ్ లయబిలిటీస్ త్రూ క్యాపిటల్ రైజ్. అసలు ఎక్సలెంట్ ఒక కంపెనీకి నిజంగా చెప్పాలంటే ఒక ఎక్సలెంట్ ప్లాన్డ్‌గా వీళ్ళేంటంటే ఒక విజన్‌తో మూవ్ అయ్యారు. అసలు చూసుకోండి ఎవరన్నా డబ్బులొస్తే ఏం చేస్తారు? ర్యాపిడ్ ఎక్స్‌పాన్షన్ చేస్తారు. ఇట్స్ ఓకే. బట్ వీళ్ళేంటంటే ర్యాపిడ్ ఎక్స్‌పాన్షన్స్‌తో పాటు స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ చేశారు. అండ్ ఆల్సో ఇన్నోవేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. ఆర్&డి డిపార్ట్‌మెంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. అండ్ ఆల్సో డెబ్ట్‌ని తీర్చుకుంటూ ఒక్కొక్క ఇయర్ వీళ్ళేంటంటే డెబ్ట్ ఫ్రీ కంపెనీగా ఎదుగుతూ వచ్చారు. అండ్ ఇప్పుడైతే ఆల్ ఔట్‌స్టాండింగ్ లయబిలిటీస్‌ని క్యాపిటల్ రైజ్ చేసి సెటిల్ చేసేసారు లాస్ట్ ఇయర్. సో, ఇదనమాట కంపెనీ యొక్క జర్నీ. సో, మీరు దాన్నే ఇక్కడ చూడొచ్చు. 1995-2021 వరకు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి చూడొచ్చు. వీళ్ళేమనుకుంటున్నారంటే సెట్టింగ్ టార్గెట్స్ ఆఫ్ 500 గిగావాట్స్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. దట్ మీన్స్ క్లీన్ ఎనర్జీ అన్నట్టు. నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కోల్ అనమాట. ఇప్పుడు దాంతో కూడా మనం థర్మల్ పవర్ అయితే ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని కూడా మనం క్లీన్ ఎనర్జీ అనలేమనమాట. సో, పొల్యూషన్ అనేది డెవలప్ అవుతుంది దాంతో. సో, సుజలాన్ యొక్క విజన్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ సస్టైనబుల్ వేలో డెవలప్ చేయాలని వీళ్ళు అనుకున్నారు. అండ్ ఒకసారి మనం లీడర్‌షిప్ చూస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈయనే మిస్టర్ తులసి తాంటి గారు. సో, ఇప్పుడైతే లేరనమాట ఈయన. అండ్ ఈయనే ఒకప్పుడు మెకానికల్ ఇంజినీర్ అనమాట. 1995లో స్టార్ట్ చేశారాయన. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సీఈఓ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. జేపీ చల్సాని గారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుజలాన్ గ్రూప్ అనమాట. సో, ఇట్లా డిఫరెంట్ టాప్ మేనేజ్మెంట్ టీమ్‌ని ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళంతా స్ట్రాంగ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఎప్పటినుంచో ఉన్నోళ్ళు. ఇక్కడ మీకు ఇంకోటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. సింపుల్‌గా నేనిక్కడ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ వచ్చేసి 200 వాట్స్‌నైతే తీసుకుంటుంది. ఇప్పుడేంటంటే 4.8 వచ్చింది కదా! డైలీ ఎంత కన్జంప్షన్ చేస్తుందో మన ఫ్రిడ్జ్. సో, 4.8 ఇంటూ మనం ఏంటంటే రేట్ పర్ యూనిట్ 4.50 సో, 4.8 ఇంటూ 4.50 వచ్చేసి 21.6 అన్నట్టు. సో, దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ప్రెజెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా! సో, స్మాల్ విండ్ టర్బైన్ ఎంత పవర్ జనరేట్ చేయగలదు? మీడియం విండ్ టర్బైన్ అండ్ లార్జ్ విండ్ టర్బైన్స్ ఎంత పవర్ వీళ్ళు జనరేట్ చేయగలరని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే లార్జ్ విండ్ టర్బైన్ వచ్చేసి 20,000-40,000 కిలోవాట్స్ జనరేట్ చేయగలదనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీరు పర్ డేకి 20,000-40,000 అంటే ఇక్కడ మొత్తం వాడితే మహా అయితే ఎంతొస్తది? 500 వస్తదేమో. సో, 500 ఒక హౌస్‌కైతే 40,000 కిలోవాట్స్ ఒక విండ్ టర్బైన్ నుంచి జనరేట్ అయితే పర్ డేకి ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని హౌసెస్ అనేవి ఎలక్ట్రిఫై అవుతాయో చూడండి మీరే ఇక్కడ. సో, దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. ఏంటంటే క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు సుజలాన్ ఎనర్జీ. అండ్ ఒకసారి కంపెనీ అనాలిసిస్ చూసేద్దాం మనం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 88,905 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంది. లార్జ్ క్యాప్ అని చెప్పొచ్చు. అండ్
ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 65.7 నడుస్తుంది. అండ్ హై వచ్చేసి 86 1 ఇయర్‌లో అండ్ లో వచ్చేసి 33.8. స్టాక్ పీఈ వచ్చేసి 90.1 ఉంది. ఇండస్ట్రీ పీఈ 62.5. దట్ మీన్స్ ఇక్కడ మనకి కంపెనీ పరంగా ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు. ఆర్ఓఐ అండ్ ఆర్ఓసి ఎక్సలెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ బుక్ వాల్యూ 3.32 రూపీస్. ఈపీఎస్ వచ్చేసి 71 పైసా ఉంది ప్రెజెంట్. పీఈజీ వచ్చేసి మనం ఏంటంటే 4.57 అంటే ఓవర్ వాల్యూడ్ అని చెప్తాం. ఎందుకంటే మనం మాక్సిమం చూస్తే 1 ఆర్ 2 చూస్తాం. బట్ ఇక్కడ ఓవర్ వాల్యూడ్‌గా ఉంది గ్రోత్ ప్రాస్పెక్టివ్‌లో. అండ్ కమింగ్ బ్యాక్ టు చార్ట్ అనమాట. పీఈ రేషియో చూసుకోవచ్చు మనం. 1 ఇయర్‌గా చూసుకున్నట్లయితే అండర్ వాల్యూడ్‌గా ఉంది ప్రెజెంట్. ఎందుకంటే మనం మీడియన్ పీఈ కంటే ప్రెజెంట్ ఉన్న పీఈ కిందుంది కాబట్టి. 3 ఇయర్స్‌గా అండర్ వాల్యూడ్ ఉంది. 5 ఇయర్స్‌గా కూడా అండర్ వాల్యూడ్ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్ కంటిన్యూస్‌గా పెరుగుతుంది లాస్ట్ 1 ఇయర్ నుంచి విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఒకసారి కిందకొచ్చినట్లయితే టోస్ట్‌లో కంపెనీ రెడ్యూస్డ్ డెబ్ట్, ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ అని ఉంది. కంపెనీ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు గివ్ గుడ్ రిటర్న్స్ అని ఉంది. 19.7 ప్రాఫిట్ గ్రోత్‌తో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎదుగుతుందని చెప్పారు. అదేవిధంగా కాన్స్‌లో వచ్చేసి స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 19.6 టైమ్స్ ఆఫ్ ఇట్స్ బుక్ వాల్యూ. సో ఇది మీరు తీసేసిన నెగ్లిజిబుల్ అనమాట. అండ్ కంపెనీ రిపోర్టింగ్ రిపీటెడ్ ప్రాఫిట్స్ బట్ ఇట్స్ నాట్ పేయింగ్ డివిడెండ్ అనమాట. సో ఎందుకు డివిడెండ్ పే చేయట్లేదు? వీళ్ళకి ఆల్రెడీ అప్పులున్నాయి అండ్ హౌ టు యుటిలైజ్ ద మనీ వీళ్ళకి ఇంకా బాగా తెలుసు. సో డివిడెండ్స్ కంటే ముఖ్యంగా ఆర్&డి డిపార్ట్మెంట్‌లో లేదా ఇన్నోవేషన్స్‌లో ఆర్ ఎల్స్ వాళ్ళేంటంటే సస్టైనబుల్ వేలో వెళ్ళడం కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. సో కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి కదా! డివిడెండ్స్ ఇవ్వచ్చు కదా! అనైతే క్వెషన్ రైజ్ చేయడానికి మన సైడ్ నుంచి ఏ అధికారం ఉండదనమాట. సో బేస్డ్ ఆన్ కంపెనీ వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈస్ 13.2 విచ్ ఈస్ వెరీ లో. మనం ఏంటంటే బేసిక్‌గా 50 అన్నా మెయింటైన్ చేయాలనుకుంటాం. టాక్స్ రేట్ సీమ్స్ లో. డెబ్టేటెడ్ డేస్ హావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 83.4 టు 1 ఆర్ 2 డేస్. డెబ్టేటెడ్ డేస్ ఏంటంటే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రోడక్ట్ అమ్మిన తర్వాత కొన్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా! ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆన్ అండ్ యావరేజ్ 83.4 డేస్ తీసుకునేవాళ్ళు ఇంతకు ముందు. ప్రెజెంట్ అయితే 1 ఆర్ 2 డేస్ తీసుకుంటారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి డిలే ఉంది డబ్బులు వీళ్ళకి రావడం కోసం అని ఇక్కడ అర్థమవుతుందనమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్డ్ ఓవర్ లాస్ట్ 3 ఇయర్స్. 3.16 మైనస్‌లో ఉంది. సో తగ్గించుకున్నారని అర్థమైపోతుంది. ఒకసారి క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూద్దాం. ఇక్కడ పియర్స్ చూసుకోవచ్చు. సుజలాన్ ఎనర్జీ అండ్ ఒకసారి తిజోరి ఫైనాన్స్‌లో పేర్ కంపారిజన్ చేస్తే వేరేలా ఉంటది. ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. సుజలాన్ ఎనర్జీ, హనీవెల్ ఆటోమేషన్, ఐనాక్స్ విండ్. మన ఛానల్‌లో ఐనాక్స్ విండ్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరెళ్లి చూడండి ఐనాక్స్ విండ్ కూడా. సో దీన్ని బట్టి మీరు సుజలాన్‌లో ఇన్వెస్ట్ చేయాలా, ఐనాక్స్ విండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా కూడా అర్థమైపోద్దనమాట. క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. వీళ్ళేంటంటే కంటిన్యూస్‌గా 1356 నుంచి ఇప్పుడు 2100 కోట్లయితే వీళ్ళు రెవెన్యూ అయితే కంటిన్యూస్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఓపీఎం కూడా 17% ఉండేది. ఇప్పుడు 14% ఉంది. బట్ లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది. నెట్ ప్రాఫిట్ -12 కోట్లు ఉండేది. ఇప్పుడు 200 కోట్లు. సో ప్రీవియస్ క్వార్టర్‌తో పోలిస్తే కూడా 201 క్రోర్స్ అనేది మనకి ప్రాఫిట్స్ కొంచెం తగ్గినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ. ప్రాఫిట్ అండ్ లాస్‌లో వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్‌గా చూసుకుంటే సేల్స్ 18,900 నియర్లీ 19,000 కోట్లు ఉండే సేల్స్ 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే 6,000 కోట్లు మాత్రమే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇక్కడ చూసుకోవచ్చు 1,500 కోట్లు నెగెటివ్‌లో ఉండేది. ఇప్పుడు 1,000 కోట్లు పాజిటివ్‌గా వచ్చేసింది. అండ్ ఓపీఎం -8% ఉండేది. ఇప్పుడు +6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ నియర్లీ 5,000 కోట్లు లాసెస్ ఉండేది. ఆ లాసెస్‌ని రకరకాల వాళ్ళ సబ్సిడరీస్‌ని అమ్ముకుంటా, అవసరం లేని నాన్ కోర్ బిజినెస్‌నంతా అవాయిడ్ చేస్తూ, మెయిన్ కోర్ బిజినెస్‌లో ఫోకస్ చేసి, వాళ్ళేంటంటే ఇప్పుడు చూస్తే ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ వచ్చారనమాట. ఇంకా స్టాక్ ప్రైస్ సిఏజీఆర్ చూసుకుంటే 3 ఇయర్స్‌లో 118% అయితే వచ్చింది. 1 ఇయర్‌లో 67 అండ్ 5 ఇయర్స్‌లో 98, 10 ఇయర్స్‌లో 17% అయితే మనకిచ్చింది. బ్యాలెన్స్ షీట్‌లో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఒకప్పుడు లయబిలిటీస్ 30,000 కోట్లు ఉంటే ఇప్పుడు 9,600 కోట్లు మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా ప్రమోటర్ హోల్డింగ్ అయితే కంటిన్యూస్‌గా తగ్గుతూ వచ్చింది. అండ్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అయితే కంప్లీట్‌గా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది మనకి లాస్ట్ 3 ఇయర్స్‌కి. ఇప్పుడు వాళ్ళు నియర్లీ 24% హోల్డ్ చేస్తున్నారు. అండ్ మన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అయితే తగ్గించుకుంటూ వస్తున్నాయి కంటిన్యూస్‌గా ఎప్పటికప్పుడు.
అండ్ పబ్లిక్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకోవచ్చు మీరు. 15,00,000 ఉండేవాళ్ళు ఇప్పుడు 50,00,000కైతే వెళ్ళిపోయారనమాట. సో, పెన్నీ స్టాక్స్‌లో మన ఇండియన్స్‌కి గానీ, ఎవరికైనా సరే బేసిక్‌గా ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. వాళ్ళు చాలామంది దీంట్లో ఒక 10-20% మెంబర్స్‌కేంటంటే తక్కువ ప్రైజ్ ఉంది పెట్టేద్దాం అని జెప్పి చాలా మైండ్ సెట్ ఉంటది. అనాలిసిస్ ఏం చేయరనమాట. రిస్క్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం అయితే చేస్తుంటారు. ఒకసారి తిజోరి ఫైనాన్స్‌లో అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి మీరు సప్లయర్స్ అయితే వీళ్ళకి 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీస్ అనమాట. సిల్చార్ టెక్నాలజీ, స్పిట్ ఇంజినీరింగ్ అండ్ కేపీ ఎనర్జీ అంట. అండ్ ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ అక్టోబర్‌లో ఇంట్రెస్టింగ్‌గా వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. 3,17,00,000 షేర్‌లయితే కొనడం జరిగింది. సో, మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి. సో, దట్ మీన్స్ వాళ్ళైతే బుల్లిష్‌గా ఉన్నారు కొంచెం ఓవరాల్‌గా లాస్ట్ 2 మంత్స్‌తో పోల్చుకుంటే. ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో చూసుకోవచ్చు 3,00,00,000 దగ్గర దగ్గరగా 1,50,00,000 షేర్‌లయితే అమ్మినోళ్ళు మళ్ళీ సడెన్‌గా అక్టోబర్‌లో ఏంటంటే 3,17,00,000 షేర్‌లయితే కొనడం జరిగిందనమాట. అండ్ మనం ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అయితే చేసేద్దాం ఒకసారి. సో, టెక్నికల్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. మనకి ప్రైస్ యాక్షన్ అనేది మంచిగా మూవ్ అవుతుంది ఇక్కడ. టాప్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ లైన్ అండ్ బాటమ్ వచ్చేసి సపోర్ట్ లైన్‌గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్‌గా చూసారా ఇక్కడ రిజెక్షన్ అయింది అండ్ టాప్‌లో రిజెక్షన్ వచ్చింది. అండ్ బాటమ్‌లో కూడా రిజెక్షన్స్ వస్తున్నాయి. అండ్ మీరిక్కడ అనుకోవచ్చు ఇక్కడ ఈ ప్రైస్ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్‌లీ 53, 54 రూపీస్ దగ్గర ఎందుకు ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఎందుకు కిందకెళ్ళింది అనొచ్చు మీరు. ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా సరే మీరు కొంచెం ముందల చూసినప్పుడైతే ఇక్కడ చూడండి. ఎంత డిమాండ్ జోన్ అయితే ఇక్కడ కనిపిస్తుందో మీకు. ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ డిమాండ్ జోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి స్టాక్ ప్రైస్ సేమ్ ఒక ఇక్కడ నేను స్కేల్ పెడతాను. 22 బార్స్ దట్ మీన్స్ 33 డేస్‌లో సేమ్ ప్రైస్ దగ్గర అది మూవ్ అవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకేంటంటే హై డిమాండ్ జోన్ అనమాట. ఆ తర్వాత ఒక్కసారిగా వాల్యూమ్ సింగిల్ డేలో వచ్చి స్టాక్ అనేది మళ్ళీ మన ట్రెండ్ లైన్ అయితే బ్యూటిఫుల్‌గా రెస్పెక్ట్ చేస్తూ టాప్‌కైతే ఎళ్ళింది. అండ్ ఆల్సో మళ్ళీ ఇప్పుడు బాటమ్‌లో బ్రేక్ అయింది. అండ్ ఆ సప్లై జోన్ ఐ మీన్ సారీ డిమాండ్ జోన్ దగ్గరికైతే వచ్చి అండ్ మళ్ళీ పైకైతే ట్రెండ్ లైన్ లోపలికైతే ఎళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకొక రీజన్ ఏంటంటే సేమ్ లెవెల్ దగ్గర మనకి ఆర్ఎస్ఐ కిందకెళ్ళిపోయింది. 30 కంటే కిందకెళ్ళిపోయిందనమాట. సో, దట్ మీన్స్ ఓవర్ సోల్డ్ జోన్‌కైతే ఎళ్ళిపోయింది. ఏదైనా పర్టిక్యులర్ స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ, ఇండిసెస్ కానీ ఏంటంటే ఓవర్ సోల్డ్ జోన్‌కెళ్ళినప్పుడు ఒకసారి చిన్న పుల్ బ్యాక్ అనేవి ఇస్తాయన్నమాట. ఎందుకంటే ఓవర్‌గా సెల్లింగ్ అయిపోయినప్పుడు ఒక్కసారి మళ్ళీ స్టెబిలైజ్ చేయడం కోసం లేదా పొజిషన్స్ తీసేసుకున్నోళ్ళు వాళ్ళకి అర్థమవుతుందనమాట. కంటిన్యూయస్‌గా పడింది గదా! ఓవర్ సోల్డ్‌కెళ్ళిపోయిందని జెప్పి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ ఒకసారిగా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ట్రెండ్ లైన్ లోపలికైతే ఎంటర్ అవ్వడం జరిగింది. సో, నేనేమనుకుంటున్నా అంటే ప్రెజెంట్ స్టాక్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కిందకి ఇట్లా వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అనుకుంటాను పర్సనల్‌గా. బట్ ఐ డోంట్ నో. ఇది గనక బ్రేక్ అయితే మళ్ళీ టాప్‌కి మంచి ర్యాలీ కొట్టే ఛాన్స్ ఉందో లేదో ఇంక ఫ్యూచర్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం లేదనమాట ప్రెజెంట్. ఓవరాల్‌గా ఇదిగోండి ఇది వీక్లీ చార్ట్ అనమాట. వీక్లీ చార్ట్‌లో కూడా మనకి పర్ఫెక్ట్‌గా ఇక్కడ చూడండి రెస్పెక్ట్ చేసిందనమాట. సో, ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే ఇది గనక బ్రేక్ అయిందంటే ఈ టాప్ రెసిస్టెన్స్ లైన్ పైకి స్కోప్ ఉండే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సో, ఇదండి ప్రెజెంట్ అయితే. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసిందనమాట. అండ్ లాస్ట్‌లో ఒక చిన్న బోనస్ మీరిప్పుడు 2009లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే 130 రూపీస్ ఏదైతే ఉందో మన ట్రెండ్ లైన్‌కైతే అక్కడికి వచ్చి ఆగడం అయితే జరిగింది. మేబీ దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఎళ్ళే ఛాన్స్ అయితే ఉందో లేదో మనకి తెలీదు. బట్ ఏంటంటే ట్రెండ్ లైన్స్‌ని ఫాలో అవుతుంటాం గాబట్టి కొంచెం అలా అనిపిస్తుందనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ కొనడం స్టార్ట్ చేసింది గాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫ్లో అయితే వచ్చింది కంపెనీకి. సో, ఓవరాల్‌గా అయితే కంపెనీ పాజిటివ్‌లో ఎళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మీరిక్కడ ఇంకొకటి నేను చెప్పడం మిస్ చేశాను అనుకుంటాను. ఇక్కడ చూడొచ్చు డెబ్ట్ టు ఈక్విటీ నెగ్లిజిబుల్ అనమాట. 0.06 అంటే కంపెనీ డెబ్ట్ ఫ్రీ అన్నట్టు. అండ్ పీఈ పరంగా చూసుకున్నా గూడా మనకేంటంటే మీడియన్ పీఈ కంటే కిందుంది మన అనాలిసిస్ ప్రకారం. సో, దట్ మీన్స్ కంపెనీ ఈజ్ అండర్ వాల్యూడ్. ఓవరాల్‌గా ఏంటంటే ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో ఐ మీన్ ఈ
క్యాపిటల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ ఈ సెక్టార్ ఏదైతే ఉందో లైక్ విండ్ ఎనర్జీ అన్నట్లే ఇంకా. కానీ ఇండస్ట్రీ పీఈతో పోలిస్తే కొంచెం ఓవర్ వాల్యూడ్ ఉంది. సో, దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఓవరాల్‌గా కంపెనీ పరంగా చూస్తే ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా కంటిన్యూయస్‌గా పెరుగుతూ వచ్చింది కాబట్టి అండర్ వాల్యూడ్‌గా ఉంది స్టాక్. పైకే మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా. మీ ఓన్ అనాలిసిస్ అయితే చేసుకోండి. థాంక్ యూ.